వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో మీ పేరును బట్టి ఇంటి సింహద్వారము ఏ దిక్కులో ఉండాలో తెలుసుకుందామా? దిశ కుదిరి దశ కుదురు అను సామెత తెలిసినదే కదా. దిశ అనగా తాను నివసించు దిక్కు, స్థలము, గృహము అని అర్థం. దశ అనగా జాతకరీత్యా ప్రాప్తించు అభివృద్ధి, శుభయోగములు. కనుక గృహ నిర్మాణమును తలపెట్టిన వారు శాస్త్రసమ్మతముగా గృహం నిర్మించుకోవాలి. నివసించే గృహము సొంతమైనా కాకపోయినా అందు వసతులు నివసించు వారు అనుభవించినట్లు అందుల దోషములను కూడా యజమానితో పంచుకొనవలసినదే. అలాగే మంచిని కూడా నివాసము ఉండేవారు యజమాని అనుభవిస్తారు. ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము. కానీ కొన్ని సందర్భాలలో వేరొక ఇంటిలో నివసించవలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది. అలాంటి సందర్భములో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా కాదా అని తెలుసుకోవటాన్ని వాస్తుశాస్త్రంలో అర్వణము అని అంటారు. అర్వణము 2 రకములుగా లెక్కించవచ్చు: జన్మ నక్షత్రము రీత్యా, నామ నక్షత్రము రీత్యా. నామ నక్షత్రమును బట్టి గృహం యొక్క సింహద్వారము ఏ దిక్కున ఉండాలో నిర్ణయించటం ఎక్కువగా వాడుకలో ఉన్న శ్రేష్టమైన విధానంగా చెప్పవచ్చు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా తెలుసుకుంటారు. కానీ ఈ విధానాలు అంత ఎక్కువ వాడుకలో లేకపోవటం గమనించవచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షర ప్రకారం దిశావర్గ నిర్ణయం చేసుకోవాలి. సాధారణంగా దంపతులు అనగా భార్యాభర్తలు గృహ నిర్మాణం తలపడితే సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి. భార్యాభర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన పనే లేదు. భూమి భార్య పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహద్వారం నిర్ణయించాలి. దిశావర్గ నిర్ణయం తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 ఉన్నవి. వీటిని 8 భాగాలుగా విభజించారు. వీటినే అష్టక వర్గులు అని కూడా పిలుస్తారు. ఈ విధానాన్ని సులువుగా అర్థం చేసుకోవటానికి ఒక పట్టికను కూడా ఇస్తారు. మొదటిది ఆ వర్గు అని పేరు. అనగా ఈ వర్గలో ఆ, ఈ, ఉ, అరు, ఏ, ఐ, ఓ, ఔ, అహ అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్నా అట్టివారు ఆ వర్గునకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి తూర్పు దిక్కు స్వదిశమవుతుంది. రెండవది కావర్గు. అనగా ఈ వర్గులో క, ఖ, గ, ఘ, ఞ అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్నా అట్టివారు కావర్గమునకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి ఆగ్నేయ దిక్కు స్వదిశమవుతుంది. మూడవది చావర్గు. అనగా ఈ వర్గులో చ, ఛ, జ, ఝ, అన్య అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు చెందినదో అట్టివారు చావర్గనముగా పరిగణింపబడతారు. వీరికి దక్షిణ దిక్కు స్వదిశమవుతుంది. నాలుగవది టావర్గు. టా, ఠ, డా, ఢ, న అనే 5 అక్షరములు ఉంటాయి. వీరికి టావర్గమునకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరు నైరుతి దిక్కు స్వదిశమవుతుంది. ఐదవది తావర్గు. తా, థ, దా, ధ, న వీరు పడమర దిక్కు స్వదిశమవుతుంది. ఆరవది పావర్గు. వీరికి ప, భ, బ, భ, మ వీరికి వాయువ్య దిక్కు స్వదిశమవుతుంది. ఏడవది యావర్గు. యారాలావా అనే 4 అక్షరములు ఉంటాయి. యావర్గము చెందిన వారు ఉత్తర దిక్కుగా స్వదిశమవుతుంది. ఎనిమిదవది సేవర్గు. సేవర్గు అనగా సే, ష, సా, హ, ల అక్ష అనే 6 వర్గములు ఉంటాయి. వీరికి ఈశాన్య దిక్కు స్వదిశమవుతుంది. ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందినవారో తెలుసుకోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించుకోవాలి. దిశావర్గ ఫలితములు అనగా ప్రతి వారికి వారి జన్మగృహము శుభము. తన జన్మగృహము కాక మరి ఇతర కారణముల వల్లనైనా ఇంకో గృహమున నివసించవలసి వచ్చిన తప్పక సింహద్వార దిశను శాస్త్రరీత్యా నిర్ణయించుకొని నివసించుట అత్యంత శుభము. తన స్వదిశలో సింహద్వారము ఉండట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1, 3, 7 దిశలు కూడా అత్యంత శుభములై
అలానే 2, 4, 6 దిశలు మధ్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5, 8 దిశలు ఇబ్బందులు, బాధలు, చింతలు, ధన వ్యయం, అనారోగ్యం అధికమగును. తద్వారా దరిద్రమును అనుభవించవలసి వచ్చును. స్వదిశ అనగా పుష్టి, సమం, మిత్రం, సమం, శత్రు, సౌఖ్యం, భోగం, వ్యయం. వీలైనంత వరకు దిక్కులైన ఈ ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యములకు సింహద్వారం ఉండకుండా చూడట శుభమం. గృహము గేహము అని పేరు ఉన్నది. వాస్తు పురుషుని స్వరూపము మానవ దేహం లాంటిది. అందుకు వాస్తు పురుషుని పూజ అంటే తన చేత కట్టుబడిన గృహమునకు పూజ అని అర్థం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.